ప్రాజెక్ట్ కల్పతరు సివిల్స్ ఆస్పిరెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి, మోటివేట్ చేయడానికి, కాస్త చదివించడానికి, ముఖ్యంగా ఈ ఆగస్ట్ 15th సందర్భంగా వాళ్ళకి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకురావడానికి సిఎస్బి ఐఏఎస్ అకాడమీ ఇన్ కొలాబరేషన్ విత్ టైలరో లాంచ్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ ఆగస్ట్ 12th రోజు అంటే కమింగ్ సాటర్డే మధ్యాహ్నం 2 to 4 ఎగ్జామ్ జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఆ ఎగ్జామ్ రోజున మీకు ఇచ్చిన ప్లేస్కి లొకేషన్ 12:30 కల్లా మీరు రావాల్సి ఉంటుంది. సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో ఈ ఎగ్జామ్ జరుగుతుంది. దాంతోపాటు ఏవీ కాలేజ్లో కూడా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. మీకు సంబంధించి రేపు నైట్కి కానీ ఎల్లుండి పొద్దునకి కానీ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ వెన్యూ, మీ టైమింగు, మీ లొకేషన్ అంతా మీకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ రాకపోతే 2-3 సార్లు కంటిన్యూస్గా మీకు మెసేజ్ వస్తూ ఉంటుంది. రేపు ఒకసారి, ఎల్లుండి ఒకసారి. రాని పక్షంలో మీరు ఎవరైనా డైరెక్ట్గా ఆ రోజున సిఎస్బికి పొద్దున్న 11 కల్లా కూడా వచ్చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. రాని పక్షంలో అఫీషియల్గా రేపు మధ్యాహ్నం 4 o'clockకి అంటే ఆగస్ట్ 9th రోజు ఆఫ్టర్నూన్ 4 o'clockకి మీ రిజిస్ట్రేషన్స్ ఆగిపోతాయి. ప్రాజెక్ట్ కల్పతరు ఇది రెగ్యులర్గా కంటిన్యూస్గా మనం లాంచ్ చేసిన ప్రోగ్రామ్. ప్రతి మంచి ఈవెంట్కి అంటే ఆగస్ట్ 15, జనవరి 26 ఇలా ఉంటుందన్నమాట. దీనిలో 60 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి రకరకాల సబ్జెక్ట్స్ పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ నుంచి వీటి నుంచి ఉంటాయి. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ మీద ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఇది లాస్ట్ జనవరి నుంచి ఇప్పటి వరకు నా వీడియోస్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ చూసినా మీకు కొన్ని కరెంట్ అఫైర్స్ పికప్ చేసేసుకోగలరు, దాని ఆన్సర్స్ చేయగలరు. దాంతోపాటు 2 essays ఇస్తాము. దానిలో ఒక essay రాయాల్సి ఉంటుంది 1 గంట టైంలో. అదొక 60 మార్క్స్ అనమాట. ఇది ప్రాజెక్ట్ కలుపుతారు. రేపు మధ్యాహ్నం 4 o'clockకి దీని రిజిస్ట్రేషన్స్ ఎండ్ అయిపోతాయి. గూగుల్ ఫామ్ క్లోజ్ అయిపోతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రేపు మధ్యాహ్నం లోపు దీనిలో రిజిస్టర్ చేసుకోండి. ఎవరైతే అవార్డు గెలుస్తారో టాప్ 50 మెంబర్స్కి అంటే ఎవరైతే టాప్ మార్క్స్ వస్తాయో, ఎస్ఏ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కలిపి టాప్ మార్క్స్ వస్తాయో వాళ్ళకి 50 మెంబర్స్కి సివిల్స్కి అవసరమైన బుక్ సెట్ మొత్తం ఇస్తారు. దాంతోపాటు ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళకి క్యాష్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. సో ఈ ఇనిషియేటివ్ మేజర్గా మీ చేత పరీక్ష రాపించడానికి, గెలిచినా ఓడిపోయినా అది పక్కన పెట్టి ఎగ్జామ్కి వచ్చి రాయటం అనేది ముఖ్యమైన విషయం కాబట్టి అందరూ ఎగ్జామ్కి అటెండ్ అవుతారని కోరుకుంటున్నాను. ఈసారి ఇది కొత్త ఇనిషియేటివ్ కాబట్టి ఫిజికల్గా ఎగ్జామ్కి హైదరాబాద్ వచ్చి ఇక్కడే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టైం నుంచి వేరే వేరే సెంటర్స్లో కూడా కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఈ ఎగ్జామ్ హాల్కి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను కూడా ఒకసారి మీ అందరి దగ్గరికి రావడం జరుగుతుంది. మీకు ఏమైనా స్పెషల్ డౌట్స్ ఉన్నా కానీ నేను ఆ రోజు క్లియర్ చేస్తాను.